ఐదేళ్లకు ఒకసారి వచ్చే పండగ, ప్రజాస్వామ్యాన్ని గుర్తు చేసే పండగ, పెద్ద పెద్ద నాయకుల్ని సైతం పేదవాళ్ళ ఇంటికి తీసుకెళ్లే పండగ, మైకులలో హోరెత్తే స్పీచ్లు, ఫ్లెక్సీలతో కలకలలాడే వీధులు, ఎత్తులకు పై ఎత్తులు, వ్యూహాలకు ప్రతివ్యూహాలు, మేనిఫెస్టో పేర్లతో వరాల జల్లులు. అధికార పక్షమైన ప్రతిపక్షమైన అందరి చేత మేము ప్రజాపక్షం అని చెప్పించే పండగ. గెలవడం కోసం, అధికారాన్ని దక్కించుకోవడం కోసం సమపాన దండోపాయాలు, కుట్రలు, కుతంత్రాలు, కురుక్షేత్ర సమరంలో ధర్మం అధర్మం అనే చర్చకు తావు ఉండదు అంటూ అధికారమే లక్ష్యంగా, గెలిపే ధ్యేయంగా అన్ని శక్తులు యుక్తులు ఉపయోగించే నాయకులు. కార్యకర్తల కోలాహలం, జిందాబాదులతో సందడి చేసే కుర్రకారు, మూడు పూటల బిర్యానీలు, హడావుడి చేసే మందుబాబులు, జెండాలతో జై కొట్టే రాజకీయ కార్మికులు. నీకన్నా నీ ఓటు ఎంత విలువైనదో చెప్పే పండగ. తరతరాలుగా మోసపోతూ ఉన్న నాయకులు చెప్పే అబద్ధాలను తెలిసినా మళ్ళీ మోసపోవడానికి అలవాటు పడిన ప్రజలు, కులాల క్యాలిక్యులేషన్స్, మతాల మ్యాథమెటిక్స్, ప్రాంతాల వారిగా మారే పాలిటిక్స్, టీవీలలో గంటల గంటలుగా చర్చా వేదికలు, మేము వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం, అంతా మార్చేస్తాం, అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తామంటూ మాయ చేసే మాటలు, సీటు రాకపోతే పార్టీలు మారే జంపింగ్ జపానీలు, అసమ్మతి వర్గాలు చేసే రచ్చ రంబోలాలు, ప్రజల నాడిబట్టి ఏ గట్టును నిలబడాలో ఆలోచించే పారిశ్రామికవేత్తలు, పార్టీ గెలుపు కోసం తమ సొంత జీవితాన్ని పడంగా పెట్టే డైహార్ట్ అభిమానులు, అప్పటిదాకా ఏ నాయకుడికి వ్యతిరేకంగా పనిచేశారు ఆ నాయకుడు వాళ్ళ పార్టీలోకి రాగానే ఆ నాయకుడికి జై కొట్టే అమాయక కార్యకర్తలు, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, రాష్ట్రాన్ని పాలించే సీఎంనైనా, దేశాన్ని ఏలే పీఎంనైనా డిసైడ్ చేసే సార్వభౌమాధికారం మీ చేతుల్లోనే ఉంది అంటూ మనకి ఓటుకు కలిగించిన ప్రజాస్వామ్యం. నాయకులని అసామాన్యులుగా మార్చి వారిని అత్యున్నత పదవులలో కూర్చోబెట్టగలిగే సామాన్య ప్రజలు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కనీసం సామాన్య జీవితం కూడా జీవించలేకపోతున్నారు. అభివృద్ధి అనేది అంకెల్లో కాదు ఉండాల్సింది. అభివృద్ధి అంటే అందరికీ ఆహారం, ఆవాసం, ఆర్థిక స్వాతంత్రం అని నాయకులు గుర్తించాలి. ఓటుని అమ్ముకోకూడదు, నమ్ముకోవాలి. అది మన చేతిలోనే ఆయుధమే కాదు, మన భవిష్యత్ అని గుర్తించాలి. ఓటు వేయాల్సింది బాధ్యతతో కాదు, అంతఃకరణ శుద్ధితో.